వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఖమ్మం జిల్లా ఎడపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పునః ప్రతిష్ఠ చేసిన బట్టి తెలుగుదేశం పార్టీకి వలస పక్షులు వస్తాయి పోతాయి. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడన్న టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలి. అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటున్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మీ పార్వతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదుగుగొండ మండలం ఏలవల్లి గ్రామంలో 4,74,50,000 దేవాదాయ శాఖ నిధులతో శ్రీ ఎడవల్లి యోధానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్రామంలో భూమి పూజ యాగం నిర్వహించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ దేవాలయానికి నిధులు రావటానికి తన కృషితో పాటు గ్రామస్తుల ఆశీర్వాదం కూడా ఉందన్నారు. ఈ గ్రామంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాదాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. బహుశా ఎవరైనా బట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్రను మాత్రమే పోషించాను. నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ. సో ఈ 4,74,50,000 నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం కోసం నేను చెప్తాను. మీ అందరి కృషి, మీ అందరి ప్రేమ, నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది. ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేను మంత్రిమండలి అంతా కూడా కలిసి వాళ్లే బాధ్యతలో బురదలో వర్షంలో తడుస్తూ కూడా ఏర్పాట్లన్నీ చేశారు. అసలు ఈ రోజు వర్షం వస్తుందని, బురదమయంగా ఉంటుందని, కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉండదని రాత్రి చెప్తే మంచి సంకల్పంతో మనం ఏ పని చేసుకుంటూ ముందుకు పోతున్నా ఆ భగవంతుడు తప్పనిసరిగా మనకి ఆ సమయానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఏ ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అట్లాగే ఈ దేవాలయమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండేటట్టుగా ఉండాలన్నట్టుగా భగవంతుళ్ళు దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి పార్టీలకు వలస పక్షులు వస్తాయి పోతాయి. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నాడు. రెండో రోజు మహానాడులో ప్రసంగించిన ఆయన నేరస్తులకు ఖబర్దార్, నా దగ్గర ఎవరు ఆటలు సాగవు, కోవట్టులు పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నారు. నేరస్తులు చేసే కనికట్ట మాయలపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవటలను పార్టీలోకి పంపాలనుకుంటే మీ ఆటలు సాగవు,
సోషల్ మీడియాలో ఆడపిల్లలపై దుష్పర్శనాలు చేస్తే సహించేది లేదన్నారు. ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త వరడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని 2 రూపాయల కేజీ బియ్యం, అందరికీ పక్కా ఇళ్ళు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారు. వృద్ధాప్య పింఛను, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఈ 2 కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. నేను ఏమాత్రం అనుమానం లేదు. నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళిని అర్పించిన తర్వాత మనం అజెండాలోకి వెళ్తా ఉన్నాం. ఇవాళ అజెండాలో 2వ అంశంగా ఉన్నటువంటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, తెలుగు జాతి ప్రాభవం వైభవం, తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా విశ్వవ్యాప్తంగా మన అభివృద్ధి ఫలాలను అందుకుంటూ తెలుగుదేశం. నిన్న మొదలైనటువంటి మహానాడులో నారా లోకేష్ గారు మనకు అందించినటువంటి శాసనాలు 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో నిన్న 5 శాసనాల మీద తీర్మానాలు ప్రతిపాదించారు. ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకుంటా ఉన్నారు. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కూడా ఏకం చేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నా. ఎందుకంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలను జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, అది పరిష్కారం కాకుండానే రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. ప్రకటిస్తామని ప్రభుత్వము వరుసగా పంచాయత్ రాజ్ శాఖ ద్వారా అధికారులు సమావేశం జరిపి పదే పేపర్ అడుగుతున్నాం. మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసలు ఆ చట్టానికి మీరేం చేయాలి? జీవో తీయాలి. రాజ్యాంగం ఏముంది? రాజ్యాంగం 73-70% ఎన్నికలు ఇవ్వాలి. పార్టీ పరంగా వద్దు. రాజకీయ పార్టీలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు రోడ్ల ఉన్నాకల్లా డైలామాలు పడుతున్నారు. నేను అడుగుతున్న పార్టీలన్నీ, మీరు గతంలో తప్పు పని చేశారు, కనీసం ఇప్పుడన్నా సరిదిద్దుకొని 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి. బీసీ నాయకులందరూ, ప్రభుత్వం చెప్తుంది, కొందరు బీసీ నాయకులు ఎవ్వరు ఒప్పుకోలేదు. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో 42% పెంచాలి, పెంచకపోతే అమర నిరాహారదీక్ష చేస్తామని అన్ని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం దీని ఏదో అరాలు తప్ప తీసుకొని, ఏదో లైట్గా తీసుకొని, నేను ఏది ఆడితే నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఆటలు నడవై. మంచి మంచి మహా చీఫ్ మినిస్టర్లు ఎన్టీ రామారావు, విజయబాబు అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అనేక మంది ఒత్తిడి చేశారు. మీరు ఎందుకు తీయలేరు? మీరు ఒత్తిడి చేస్తే, ఇప్పుడు జనాభా లెక్కలు ఇస్తే మీరు ఇంకోటి కూడా ఒత్తిడి చేయండి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒత్తిడి చేయండి. పెడతారేమో మరి, అప్పుడు మీ మాట మేము ఓకే అంటాం. ఆ విధంగా కాకుండా గెలిచినాక మాది, గెలవకపోతే మీది అనేది మేము 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు చేసినాం. మీరు వేసిండ్రా? ఎవరు వేయలేదు ఈ దేశంలో.
కాబట్టి మేము వేసినాం. మా ఒత్తిడి ఉంది, మా పోరాట ఫలితంగానే, బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా, బీసీల పోరాటದ ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు కులగణన చేయి, అడ్వకేట్లతో ఆలోచన చేయి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుందని ఆలోచన, ఏమైనా పర్సనాలిటీస్ ఉన్నది ఆలోచన చేయి, బీసీ సంఘాలతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుంది. మమ్మల్ని కన్విన్స్ చేసి చూద్దాం. మేము నిన్ననే కన్విన్స్ చేస్తాం, నువ్వు మమ్మల్ని నొప్పి. మేము కూడా వితండవాదం చేయం. అవుతుందా కాదా సాధ్యాసాధ్యాల ప్రకారమే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు తరలిస్తుంటే మాజీ ఎమ్మెల్యే కొన్నప్ప అసెంబ్లీలో గాని బయట గాని నోరు మెదపలేదని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఆరోపించారు. తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం వలన తూర్పు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఈ విషయంలో తుమ్మిడి ఎట్టి వద్ద బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే పాల్వాల హరీష్ రావు పిలుపునిచ్చారు. దీంతో బుధవారం ఉదయం ఇరువురిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఎమ్మెల్యే హరీష్ బాబు సవాలుకు సిద్ధమైన కోనేరు కొన్నప్పని తుమ్మిడి ఇట్టి ప్రాంత నది ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూర్చొని మాట్లాడతాం. మేమేం సమాధానం చెప్పాలో మాకు రెండు ఉన్నాయి. వాటి మీద సిద్ధమైన సమయం. ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారి మానస పుత్రికలాగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తన భుజస్కంధాల మీద వేసుకొని పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నప్పుడు మేమప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితిలో సభ్యులుగా ఉన్నాం. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుత ఎమ్మెల్యే గారి మాతృమూర్తి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా తో పాటు బెజూర్ మండల మాజీ జడ్పీటీసీ పాల్వాయి సుధాకర్ రావు గారు, మాజీ ఎంపీపీ కొప్పుల శంకరి గారు కూడా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతుండే. ఆ తరుణంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి నివాళులు అర్పించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ సతమణి లక్ష్మీ పార్వతి ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేటలోని రైతులు రోడ్డెక్కారు. సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయట్లేదని నిరసిస్తూ మొలకొచ్చిన ధాన్యం పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాకోస్తన చేశారు.
నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలి, సన్నధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. నెల 15 రోజులు అవుతుంది అడ్లు వచ్చి, అడ్లు జోకి ఆడ పెట్టినాం, మొత్తం మొలకత్తున్నాయి, లారీలు అత్తలేవు, కొనుగోలు చేస్తలేవు. కలెక్టర్ గారు వచ్చి సన్నపడ్లు ఆడబెట్టి మొలక. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళను ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాల సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడెరువు గాని ఇప్పటి వరకు కోసి మరి రైతులను ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్లను పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది? మరి గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ఆ వడ్లు మొలకలెత్తి మరి మరోసారి నాటేసే విధంగా తయారైనాయి. ప్రభుత్వ అధికారులారా, కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి. ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు. తస్మత్ జాగ్రత్త. రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోళ్లు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం మరి దేనికైనా సిద్ధం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈ రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రైతుల బాధ చూస్తా ఉంటే ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి మీకు కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు మా సెంటర్కి వచ్చి చూడండి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్ల కంటే మా కళ్ళాల్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా 30 నుంచి 40% వడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి. ఒక్కొక్క కుప్పకు సుమారుగా ఒక 30-40 సంచుల ధాన్యం తడిసిపోయి మరి మొలకలొచ్చినటువంటి సందర్భం ఏర్పడ్డది. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రపంచ స్థాయి ప్రణాళికకు అనుగుణంగా చేయాలని, చిన్నపాటి సమన్వయ లోపం కూడా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి నిమిత్తం జిల్లాలకు విచ్చేసిన ఆయన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు. 10.7 kilometers we can have people on both sides. Rather than 17 side, majorly Navy sir, we have taken 10,000. The sports and yoga organization, all of them put together, we have put a very conservative estimate of 5,000 sir. And general public from neighboring districts, there is small revision with respect to these numbers sir, on the higher side. So up to 2.5 we will go, including links sir. Today they took us to a longer road. We will take an alternate road through which we will make that link also sir. So what we are expecting sir, and as I explained sir, maybe we have a little less turnout on that particular case. Next. So this is with respect to the numbers sir, which incorporated in the map sir. A drop point, what is the point? And it is one clear sir. And every drop point we will sketch over the example. We have come back to monitor this of vehicle and the parking and those things. Parking major thing would be traffic and parking. Traffic and parking is major thing. So we should have an exclusive control. We will have one bus in charge, food in charge, that's why it's just food in charge and breakfast also. What we have thought of is decentralized booking. The booking itself will happen in some 10 places closer to the have adequate numbers. One checklist they will be able to deliver sir. Emergencies and they perform not they will only be volunteers. Adokati manam evaru whoever is handling that. So next. This number that with including photo, everything will be available in that application sir. So the number of connecting roads are limited, especially between
Pedda Rushikonda and Timapuram, sir. That there also after Aplapada and Timapuram, that stretch is limited, sir. Again, Tinesh meets the beach road, sir. Those are the points that up to which the buses can come, sir. In certain stretches, the buses will, the numbers are less than 2,000, sir. Rushikonda also, we have taken only 2,000, sir. We have, because of the narrow stretch, we have taken only 2,000, sir. Next. These are the other buses adjoining the beach road, which is directly connected to the main road, sir. So these are the locations, sir. ఇక్కడ మేజర్ లొకేషన్. వానాకాలం సీజన్ ప్రారంభమైనందున ప్రస్తుత సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండంపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. నకిలీ విత్తనాలు అరికట్టే అన్ని రకాల నాణ్యతమైన విత్తనాలు మండల స్థాయిలో రైతులకు అందుబాటులోకి ఉంచాలని కోరారు. రైతు రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, రైతు భరోసా చెల్లించాలని, పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి విశాఖకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజలను భాగ్యస్వామ్యం చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు, ఇందులో భాగంగానే నేడు విజయవాడలోని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. బ్యాక్ పెట్టుకోండి సపోర్ట్. అప్పుడు ఏమవుతుందంటే మీకు సపోర్ట్ ఉంటుంది, బ్యాలెన్స్ పడిపోకుండా. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా 10 లక్షల మందికి యోగా ప్రాక్టీస్ నేర్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మిగిలిన అందరు ప్రజల నుంచి ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ ఇవాళ ఇక్కడ ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా ప్రతి ఒక్కరికి సుపరిచితం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక మిగిలిన కార్యక్రమాలు కూడా మిగిలిన రోజుల్లో కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని యోగా యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరూ యోగాని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవ భాగంగా జరిగింది. అలాగే రేపు పోలీస్ సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు అడ్వకేట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు హాస్పిటల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ఏఎన్ఎంస్, అలాగే డాక్టర్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎంజీఎన్ఆర్జీస్ లేబరు, అలాగే కార్పొరేషన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు, అలాగే ఈ రెసిడెన్షియల్ అసోసియేషన్స్లు, టెర్రస్ గార్డెన్స్, వాకర్స్ క్లబ్, సైక్లింగ్ క్లబ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అందరిని వెల్కమ్ చేసి ఈ యోగా అనేది మన భారత వారసత్వం
సో దీన్ని విశ్వస్థాయిలో అందరూ ఎందుకు పాటిస్తున్నప్పుడు మన దేశంలో మనం దీన్ని గుర్తించాలి, మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీన్ని పాజిటివ్ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. సో ఈ 45 నిమిషాలు ఏదైతే సింపుల్ ప్రోటోకాల్ ఒక యోగా ఇచ్చున్నారో దీన్ని పాటించడం వల్ల మనం మానసికంగా అలాగే దైహికంగా ఫిట్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. దానివల్ల మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని భావిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకునేలాగా, ప్రతి ఒక్కరు దీన్ని పాటించేలాగా గ్రామ స్థాయిలో కూడా ఆ ప్రతి ఒక్క సచివాలయ లెవెల్లో కూడా ట్రైనర్ రెడీ చేసి అక్కడ ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ ఒక నెల కంప్లీట్ అయ్యే లోపు అంటే జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక యోగా ప్రాక్టీస్ అవ్వాలి. యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవిత భాగంగా ఒక లైఫ్ స్టైల్గా ఈ యోగాని మార్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఖమ్మం జిల్లా ఎడపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పునః ప్రతిష్ఠ చేసిన బట్టి. తెలుగుదేశం పార్టీకి వలస పక్షులు వస్తాయి పోతాయి. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడన్న టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలి. అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటున్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మీ పార్వతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.